బేగంపేటలో ఇంట్లోకి చొరబడ్డ దొంగలను తరిమి కొట్టిన తల్లి కూతుళ్లను అభినందించారు పోలీసులు. మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడిన దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న వారి పోరాట స్ఫూర్తిని ప్రశంసించారు. బేగంపేటలో పైగా కాలనీలో ఇద్దరు దొంగలను సమర్థవంతంగా ఎదుర్కొని తరిమి కొట్టిన తల్లి కూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సన్మానించారు. దొంగలను పట్టుకోవడానికి అమిత్ మహోద్ ఆమె కుమార్తె చూపించిన తెగువ ప్రశంసనీయమన్నారు డీసీపీ రోహిణి. ఇంట్లోకి దొంగతనానికి ప్రవేశించిన దుండగులను తరిమేందుకు తల్లి కుమార్తెలు చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఓ దుండగుడి చేతిలో తుపాకీ, మరో దుండగుడి చేతిలో కత్తి ఉన్నా ఏ మాత్రం వణుకు బెనుకు లేకుండా వారిద్దరూ ఎదిరించిన తీరు మహిళా శక్తిని మరోసారి చాటింది. నిన్న మధ్యాహ్నం బేగంపేటలోని పైగా కాలనీలో కొరియర్ వచ్చిందంటూ ఇంటి ప్రాంగణంలోకి వచ్చి నాటు తుపాకీతో ఆ ఇంట్లోని తల్లి కుమార్తెలను బెదిరించారు దుండగులు. వంటగదిలోకి వెళ్లి పని మనిషి మెడపై కత్తి పెట్టి విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్మెట్ పెట్టుకుని నాటు తుపాకీతో బెదిరిస్తున్నా ఏ మాత్రం బెదరని ఆ తల్లి బిడ్డలు దుండగుడిని ఎదిరించారు. పట్టుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో త్రుటిలో తప్పించుకున్న ఆగంతకుడు పరుగులు తీస్తూ గేట్ నుంచి పారిపోయాడు. మరో వ్యక్తి ఇంట్లో ఉన్న పని మనిషి గొంతుపై కత్తిపెట్టి బెదిరిస్తుండగా అతడిపై అటాక్ చేశారు. అతడు పారిపోతుండగా స్థానికుల సహాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దుండగులను ఎదిరించిన తల్లి కూతుళ్లను అభినందించారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. తన 11 ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి ధైర్య సాహసాలను చూపించిన మహిళలను ఎక్కడా చూడలేదన్నారు. దుండగులను ఎదుర్కొన్న తల్లి కూతుళ్లను సన్మానించారు డీసీపీ. నిన్న మధ్యాహ్నం సుశీల్, ప్రేమ్చంద్ అనే ఇద్దరు దుండగులు రాబరీకి అటెంప్ట్ చేశారన్నారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. 2 రోజుల ముందు రెక్కీ చేసి నిన్న చోరీ చేయడానికి వచ్చారన్నారు. 2022 దీపావళి టైంలో వీరి ఇంటికి పనిచేసేందుకు దుండగులు వచ్చి తిరిగి వెళ్లిపోయారని తెలిపారు. అయితే నిన్న ప్లాన్ చేసి మరీ రాబరీకి ప్రయత్నించారన్నారు నార్త్ జోన్ డీసీపీ. ప్రస్తుతం నిందితులిద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. అతని దగ్గర నుంచి యాక్చువల్లీ వెపన్ మేడం తీసుకున్నట్టు ఉంది. ఐ థింక్ దే వర్ ఏబుల్ టు హిట్ హిమ్ అండ్ ఓవర్ పవర్ హిమ్. నైబర్స్ వస్తే కూడా వాళ్ళు వెపన్ చూస్తే వాళ్ళు పారిపోతుంటే కూడా మేడం వదలకుండా అండ్ కిడ్స్ ఈ అమ్మాయి వదలకుండా వాళ్ళని పోయి పట్టుకొని ఇవ్వడం. అండ్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ ద అనదర్ సస్పెక్ట్, అనదర్ అక్యూజ్డ్ ఇన్ రైల్వేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రైల్వే పోలీస్. మనము సుశీల్ను వచ్చి కాజీపేట్ రైల్వే పోలీస్ దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళను ఇంట్రాగేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా వేరే ఏమైనా అఫెన్సెస్ ప్లాన్ చేస్తారా వెరిఫై చేస్తున్నాం. తాను గతంలో నేర్చుకున్న బాక్సింగ్ ఇప్పుడు ఉపయోగపడిందన్నారు దొంగలను ఎదుర్కొన్న అమితా మైనోత్. ఇద్దరిలో ఒకరు హెల్మెట్, మరొకరు క్యాప్, మాస్క్ పెట్టుకుని వచ్చారని తెలిపారు. తపంచతో బెదిరించబోతుండగా అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించానని, అదే సమయంలో తన కూతురు వచ్చి నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించిందని అన్నారు. तो मैं आप अंदर क्यों आए, आप बाहर निकल जाओ भैया, मैं आ रही हूँ बोले तो मैडम आ गए ना, आप ले लो बोले कोरियर. तो मैं जैसे उनके पास आके खड़ी हुई, उनका बैकपैक सामने लेके वो कोरियर निकालूंगा बोल के ऐसे बैकपैक से निकाले और रिवॉल्वर निकाले. वो निकाल के मुझे अटैक किए, हे बोल के मेरे ऊपर आ गए. तो मुझे कुछ भी समझ में नहीं आया. 1 सेकंड के लिए तो मैं ब्लैंक हो गई थी क्या करना बोल के. फिर मैंने उसका मुंह दबोचा और उसका नाक पकड़ के उसको मैं धक्का मारी. जब भी मेरी बेटी फर्स्ट फ्लोर से आई ऊपर से, 1 सेकंड के लिए माइंड ब्लैंक हुआ कि क्या हुआ है. I didn't expected that. तो ऐसे धक्के मुक्की में वो जो हेलमेट पहना था वो हेलमेट निकल गया. तब हमने उसका चेहरा देखा, तब रियलाइज़ हुआ कि अरे इसको तो पहले देखा है. तो मैं गई किचन में कुछ सामान उठाने, तभी उसको किचन में देखा. मेरी मेड को ऐसे हाथ पकड़े और गले पे नाइफ लगा के. तो मैं डर गई. तो मैं धीरे धीरे वापस पीछे आने लगी एंड तभी वो मेरे पीछे पीछे भागने लग गया ताकि वो एस्केप कर सके. तो वैसे ही वो एस्केप कर गया घर से. రాబరీకి వెపన్స్ తో వచ్చిన దుండగులపై తిరగబడ్డ తల్లి కూతుర్ల సీసీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.